నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. చాలామంది పేషెంట్స్ నన్ను ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ లేదా వీడియో కామెంట్స్లో కానీ పీరియడ్స్ రావడానికి ఏదైనా చిన్నపాటి చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు. అఫ్కోర్స్ ఇటువంటి చిట్కాలు వాటికి నేను అంతగా ప్రోత్సహించను. మెడికల్ రీజన్స్ తెలుసుకోవాలి, టెస్టులు చేయించుకుని అసలు కారణం ఏంటి అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం పీరియడ్ ఎందుకు ఆగిందని తెలుసుకుని ట్రీట్మెంట్ చేయడం కరెక్ట్. బట్ స్టిల్ ఆయుర్వేదిక్లో చిన్న చిన్న సమస్యలకి లేదా పెద్దగా అనారోగ్యాలు లేకపోయినా కూడా పీరియడ్ డిలే అయిన వాళ్ళల్లో ఒక చక్కటి చిట్కా అయితే అందుబాటులో ఉంది. ఇది మీరు పల్లెటూరు వాళ్ళకి లేదా తోటలు ఏమైనా ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ చిట్కా. సిటీస్లో వాళ్ళైతే కొన్నిసార్లు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు కూడా. ఆ చిట్కాలో వాడే సింపుల్ రెమెడీ ఏది అంటే బొప్పాయి గింజలు. బొప్పాయి కాదు, బొప్పాయి గింజలు. ఈ బొప్పాయి మనం చేసుకోవచ్చు కూడా గింజలు, ఆ గింజల పొడి న్యాచురల్గా ఆర్గానిక్గా. ఈ హైబ్రిడ్ బొప్పాయిలో గింజలు ఉండవు. మీరు బయట అమ్ముతూ ఉంటారు రోడ్డు పక్కన బొప్పాయి పళ్ళు, దాంట్లో కొన్నిసార్లు గింజలు ఉండవు. ఒకళ్ళ గింజలను కూడా చాలా చిన్న ఉంటాయి. అటువంటివి దీనికి పనిచేయవు. నాటు బొప్పాయి చెట్లు ఉంటాయి కదా, ఇటువంటి వాటిని మనం పండిన బొప్పాయిని తీసుకుని దానికి మజ్జిగ కట్ చేస్తే లోపల చాలా గింజలు ఉంటాయి. ఈ గింజలు చూడడానికి మిరియాలలాగా ఉంటాయి. వాటి పైన ఒక మెత్తటి జిగట లాంటి లేయర్ ఉంటుంది. ఇది ఆ లేయర్ మీరు గట్టిగా నొక్కితే పగిలినట్టు అవుతూ ఉంటుంది. ఇటువంటి గింజలు ఆర్గానిక్ బొప్పాయి పండు యొక్క గింజలు తీసుకుని ఆ గింజల్ని ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో వేసి చేత బాగా మ్యాష్ చేయాలి. మ్యాష్ చేస్తే ఆ పైన ఉన్న పదార్థం అంతా, ఆ జిగురులా ఉండే పదార్థం అంతా కూడా క్రమేపీ అది ఆ బయట నీళ్ళలోకి వచ్చేస్తుంది. నీళ్ళలోకి వచ్చిన తర్వాత అదంతా పారపోసి మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు పోసి ఆ గింజల్ని బాగా చేత్తో అంతా పిసికి ఆ పదార్థం అంతా పోయేలాగా చేసి గింజల్ని క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మీకు చూడడానికి సుమారుగా చిన్న సైజు మిరియం గింజల్లా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకుని జల్లించుకుని పౌడర్ని కూడా ఇంకోసారి ఎండబెట్టాలి. దాంట్లో మాయిశ్చర్ అంతా కూడా పోవాలి. దీన్ని మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇట్లాగా ఈ పపయ సీడ్ పౌడర్ ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. బట్ మనం ఎంతవరకు జంజినో తెలీదు. మీరు దొరికితే చేసుకోండి, దొరకకపోతే మరి ఇంకా ఆన్లైన్లో తెప్పించుకోండి. పీరియడ్ కనుక డిలే అయితే ఒక 2-3 డేస్ చెక్ చేసుకుని పీరియడ్ వచ్చే లక్షణాలు కనుక లేకపోతే వాళ్ళు ఈ పపయ గింజల పొడి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉంటే, ఒక చిన్న స్పూన్ పొడి 2 పూట్ల గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉంటే అది యూట్రైన్ కాంట్రాక్షన్స్ని ప్రేరేపించి పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లాగా ఒక 5-6 డేస్ దాటి చేయొద్దు. 5-6 డేస్ దాటి మీరు చేసినా కూడా పీరియడ్ కనుక రాకపోతే ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ తీసుకోండి. ఏదో కారణం ఉంటుంది. మనం అలా చిట్కాల మీద మొత్తం గడిపేయడం మంచిది కాదు. సో పపయ సీడ్ పౌడర్ అనేది పీరియడ్ కనబడిన వెంటనే ఆపేయాలి, లేదంటే అది ఎక్సెస్ బ్లీడింగ్కి దారితీసే అవకాశం ఉంది. సో ఇటువంటి చిన్న చిట్కాలు ప్రయత్నించండి. ఇవేమో హాని కాదు. జాగ్రత్త. నమస్తే.